హాయ్ ఫర్ ఆంధ్రటీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు ఒక లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడైతే మనం ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఇప్పుడు అదైతే మనకి పరీక్ష సెంటర్లు వచ్చేసి మనకి అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మొత్తం ఖాళీలు అయితే మనకి 275 పోస్టులుగా ఉన్నాయి మనకి. ఇక జీతం అయితే మనకి 45,000 వరకు ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీజు అయితే 100 రూపాయలు, అది కూడా ఓసీ అలాగే బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే నో ఎగ్జామ్ ఫీజు, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించిన ఇరు రాష్ట్రాల వాడు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అర్హులే. సో ఇక మనమైతే నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్కి అయితే ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి యొక్క సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా మీ యొక్క ప్రయత్నం చేయండి. అలాగే వాళ్ళకు కూడా చెప్పండి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోమని. అలాగే మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఇట్లాంటి లేటెస్ట్ ఇంకా జాబ్స్ గురించి కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎటువంటి స్కీమ్ గురించి అయినా సరే మనం అయితే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే మనం చూద్దాం. సో ఇదండి మనకైతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అంటే ఎస్ఎస్సి నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి జారీ అవ్వడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, బ్లాక్ నెంబర్ 12, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ. So to be uploaded on the website of the commission, https://ssc.nic.in on 29/06/2020. So junior Hindi translator అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2020. ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 29వ తేదీ నుంచి మనకి అంటే జూన్ 29వ తేదీ నుంచి అలాగే జూలై 25వ తేదీ వరకు అయితే మనకు టైం ఉంది. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిపెంట్ అప్లికేషన్ వచ్చేసి 25వ తేదీ జూలై 25వ తేదీ నైట్ 11:30 వరకు అయితే మనకి లాస్ట్ డేట్గా మనకి టైంగా ఇచ్చారు. ఇక లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకి 27వ తేదీ 7/2020 అంటే జూలై 27వ తేదీ మనకి లాస్ట్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ వచ్చేసి 29 జూలై రాత్రి 11:30 వరకు అయితే టైం ఇచ్చారు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ 31/7/2020. సో 31 జూలై వరకు అయితే టైం ఇచ్చారు. ఇక డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే పేపర్ 1 మనకి అక్టోబర్ 6వ తేదీ 2020లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ పేపర్ 2 అయితే మనకి 31/1/2021 అంటే జనవరి 2021 31వ తేదీన ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ 2. సో ఇక గవర్నమెంట్ సర్వీసెస్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ encouraged to apply. So the staff selection commission will be hold an open community examination for requirement of group B non-gazetted post of junior Hindi translator, junior translator and senior Hindi translator for various ministry departments organized in the government of India. The details of various posts are as under. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ సెంట్రల్ సెక్రటరియట్ ఆఫీసర్ లాంగ్వేజ్ సర్వీస్ CSOLS కోడ్ ఇది. సో లెవెల్ 6 అంటే మనకి 35,000 నుంచి 1,12,400 వరకు అయితే మీకు శాలరీగా ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ ఎంఓ రైల్వే బోర్డులు అయితే ఇది లెవెల్ 6 మనకి, దీనికి కూడా 35,000 నుంచి అలాగే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, సో దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది 35,000 నుంచి 1,00,000 వరకు. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ సబార్డినేట్ ఆఫీసర్ who have adopted model RRS DOP and T for JT JHT, దీనికి కూడా 35,000 నుంచి 1,12,000 వరకు శాలరీ ఉంటుంది. ఇక సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, సో ఇది లెవెల్ 7 అంటే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఈ యొక్క శాలరీ ఉంటుంది. ఇక వేకెన్సీస్ టెంటేటివ్ వేకెన్సీస్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేటర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి 275 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. ద వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్, ఎనీ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్.
సో ఇదైతే మళ్ళీ ఏమైనా చేంజ్ కూడా చేయొచ్చు అని అయితే వాళ్ళు మనకి చెప్తున్నారు. ఇక రిజర్వేషన్ అండ్ సూటబిలిటీ ఆఫ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అయితే షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్స్, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎకనామికల్లీ వీగర్ సెలెక్షన్ ఈడబ్ల్యూఎస్. సో అంటే ఇది ఏ క్యాస్ట్ అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక టైప్ ఆఫ్ డిజబిలిటీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళని ఎవరిని రిక్రూట్మెంట్ అంటే ఎలాంటి వారిని అయితే తీసుకుంటారు, ఏ జాబ్కి సూట్ అవుతారని అయితే ఇక్కడ ఇచ్చారు. సో బ్లైండ్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, సో వాళ్ళంతా. సో ఇక వచ్చేసి మనకి నేషనాలిటీ అయితే ఏ సిటిజన్ ఆర్ ఇండియన్, నేపాల్, భూటాన్ వాళ్ళని అయితే తీసుకుంటారు. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇదంతా మీకు అంటే ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎట్లా ఏం చేయాలనేది. ఇక ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో క్యాండిడేట్స్ హూ విష్ టు బీ కన్సిడర్డ్ అగైనెస్ట్ వేకెన్సీస్ రిజర్వ్డ్ అండ్ సీక్ ఏజ్ రిలాక్సేషన్ మస్ట్ సబ్మిట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటీషన్ అథారిటీ. సో వీళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకి మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద డిగ్రీ లెవెల్. నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద డిగ్రీ లెవెల్. సో హిందీ అయితే ఒక సబ్జెక్టుగా ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ ద డిగ్రీ లెవెల్. మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో దీంట్లో కూడా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక సేమ్ అండి ప్రతి దాంట్లో మీకైతే టూ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక మీకైతే ఇక్కడ ఫర్ పోస్ట్ కోడ్స్ వచ్చేసి ఈ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరీ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి సీనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కావాలంటే మనం కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క లింక్ ఈ యొక్క అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ దట్ ఈజ్ ssc.nic.in. ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు ఎట్లా అప్లై చేయాల్సింది అయితే మనకి పూర్తిగా ఇచ్చారు. ఇక వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాజ్ పర్ డీటెయిల్స్ యాజ్ అట్ అనెక్స్చర్ 3. ఈ యొక్క 3లో మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అయితే మీకు అక్కడ. సో ఇక్కడ కూడా కావాలంటే ఇచ్చారు. స్కానర్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ జేపీఈజీలో ఫార్మేట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. అలాగే ద ఫోటోగ్రఫీ షుడ్ బి వితౌట్ క్యాప్ అంటే తలపైన టోపీ లేకుండా మనకైతే ఫోటో దిగి ఉండాలి మీరు. ఇక అలాగే స్పెక్యులర్స్ అండ్ బోత్ ఎండ్స్ షుడ్ బి విజిబుల్. సో అంటే కళ్ళు కానీ అంటే అద్దాలు లేకుండా, అలాగే ఇయర్స్ కూడా క్లియర్గా కనపరావాలని అయితే మనకి చెప్తున్నారు. ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రఫీ హ్యాస్ బీన్ టేకెన్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. లైక్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 25/7/2020 అంటే జూలై 25 తేదీ మనకి లాస్ట్ డేట్ అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అయితే మనకి ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే మనకి 100 రూపాయలు ఉంటుంది. అది కూడా ఓబీసీ వాళ్ళకి, అలాగే జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఇక ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్స్ కానీ, అలాగే ఈఎస్డబ్ల్యూ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజ్ కెన్ బి త్రూ భీమ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మెస్టర్ కార్డ్, రూపే కార్డ్, ఎట్లయినా చేయొచ్చు మీరు ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ని. ఇక ఆన్లైన్ ఫీజ్ కెన్ బి పేడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 27/07/2020. హౌఎవర్ క్యాండిడేట్స్ హూ విష్ టు మేక్ క్యాష్ పేమెంట్ త్రూ చలానా ఆఫ్ ఎస్బీఐ. ఒకవేళ చలానా కట్టాలనుకుంటే ఎస్బీఐ అయితే 31 తేదీ వరకు మీకు అయితే టైం ఇచ్చారు. సో ఇది ఇక వచ్చేసి మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చారు, మనకు కావాలంటే చూసుకోవచ్చు మీరు. ఇక ఎస్ఎస్సి రీజియన్ అండ్ స్టేట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ అంటే బగ్లాపూర్, పాట్నా, పుర్నియా, ఆగ్రా, భిర్లియా, కాన్పూర్. సో ఇలా ఇక్కడైతే మనకి పూర్తిగా ఇక్కడ మనకి రీజియన్స్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన రీజియన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఇక్కడ మనకి సౌతర్న్
రీజియన్ ఉంటుందండి. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 8వ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ 8002, చెన్నై, విజయవాడ ఇవి అయితే మనకి సెంట్రల్గా ఇకైతే మనకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయవాడ అలాగే చెన్నై ఈ యొక్క అయితే మనకి సెంట్రల్గా ఇవ్వబడుతుంది. అలాగే సౌతర్న్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి అలాగే తమిళనాడు అండ్ తెలంగాణ. సో రీజనల్ డైరెక్టర్ ఎస్ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, 2nd ఫ్లోర్, ఈవీకే సంపత్ బిల్డింగ్, డిపిఐ క్యాంపస్, కాలేజ్ రోడ్, చెన్నై, తమిళనాడు. సో ఈ యొక్క మీకు కావాలంటే ఆ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు, www.sscsr.gov.in. సో ఇది మనకైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సెంటర్స్ అవి. సో మీరు అక్కడ కూడా మనకి సెంటర్స్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎటువంటి అంటే దానికి సంబంధించిన మార్క్స్ అండ్ ఇవైతే మనకి ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 6వ తారీఖు అక్టోబర్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు అయితే ఉంటాయి. ప్రతిదానికి అయితే 2 అవర్స్ టైం ఉంటుంది. హిందీకి అయితే 2 అవర్స్ 40 మినిట్స్ అయితే మీకు టైంగా ఇస్తున్నారు. సో ఇక 31/01/2021 అంటే ఫస్ట్ పేపర్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పేపర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళకైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మోడ్ ఉంటుంది. సో ట్రాన్స్లేటెడ్ అండ్ ఈజీ 200 మార్క్స్ ఉంటాయి. ఇవి 2 అవర్స్ టైం ఉంటుంది. ఇక పేపర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ. సో ఇది అంటే ఎటువంటి టైపు మీకు క్వశ్చన్స్ పేపర్స్ అయితే ఇక్కడ ఇస్తారని అయితే మనకి ఇచ్చారు. ఇక ఇండక్టివ్ సిలబస్ వచ్చేసి పేపర్ 1 కమ్యూనికేట్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీకు ఏ సిలబస్ వస్తుందని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇదంతా మీరు పీడిఎఫ్లో కావాలంటే అక్కడ నేను కింద లింక్ ఇస్తాను, అక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇక మనకి మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి సబ్మిట్ చేయాలో ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఆధార్ కార్డు అలాగే ప్రింట్అవుట్ ఈ ఆధారు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కార్డు, ఎంప్లాయర్ ఐడి కార్డు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ది, ఎనీ అదర్ ఫోటో బీయింగ్ ఐడి కార్డు ఇష్యూడ్ బై ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క ఐడి కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే బర్త్ సర్టిఫికేటు అండ్ అలాగే సిబిఎస్ఈ, ఐబిఎస్ఈ స్టేట్ బోర్డ్స్కి సంబంధించిన మెట్రికులేషన్కి సంబంధించిన ఎస్ఎస్సి సర్టిఫికేటు మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి. ఇక అడ్మిట్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ మీరు కావాలంటే కింద లింక్లో ఇస్తాను, అక్కడ చూసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఆధార్ కార్డు, ప్రింట్అవుట్ ఈ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ స్కూల్ ఆర్ డిగ్రీ ఐడి కార్డు, కాలేజ్ ఐడి, ఎంప్లాయర్ ఐడి, ఎనీ అదర్ ఫోటో, మెట్రికులేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, క్యాస్ట్ సర్టిఫికేట్, పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, అండర్టేకింగ్ యాజ్ పర్ అన్నెక్స్డ్ 6th, అలాగే సర్వీస్ డిఫెన్స్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్, ఏ క్యాండిడేట్ హూ క్లైమ్స్ చేంజ్ ఇన్ నేమ్ ఆఫ్ ద మెట్రికులేషన్, అలా అంటే అది కూడా అంటే చేంజ్ 10th క్లాస్లో మన నేమ్ చేంజ్ చేసుకునే అవి. సో ఇవంతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక పోస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. పర్ఫార్మెన్స్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ జూనియర్ ట్రాన్స్లేటర్ బీఆర్ఓ హ్యాస్ స్ట్రిక్టెడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఇంక్లూడ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో మేడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2, అన్రిజర్వ్డ్కి అయితే 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీలకి అయితే 25%, అదర్స్కి అయితే 20%. ఇక సో ఇదంతా మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. మనకి పీడిఎఫ్లో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం అయితే కావాల్సి ఉంటుంది. 55 పేజీలు మనకి పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇది మీకు కింద లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అంటే ఒకవేళ ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మాత్రం ఇట్లా మిమ్మల్ని అయితే నెక్స్ట్ ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే రాయడానికి ఉండదు వీలు. సో దాని గురించి అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఇక ఇంపార్టెంట్ రిస్ట్రిక్షన్ క్యాండిడేట్స్ ఇచ్చారు. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద నోటీస్ అండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెరీ కేర్ఫుల్లీ. అంటే మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా చదువుకొని అయితే మనకి ఇచ్చారు. సో ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలని అయితే మనం డైరెక్ట్ సైట్లోకి వెళ్ళొచ్చు మీరు. ఇక సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్లీ లిమిటేషన్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్ టు రైట్, ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఆఫ్ యూజింగ్ ఓన్ స్క్రైబ్, సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా కావాలనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇవంతా మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. సో ఇదండి స్క్రీన్ షాట్, జస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు మనకి ఇక్కడ. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఆధార్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, వెరిఫై ఆధార్ నెంబరు, అలాగే టైప్ ఆఫ్ ఐడి కార్డు ఉండి, ఇవంటే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి సంథింగ్ ఇట్లా వెరిఫై నెంబరు. సో ఇవన్నీ మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే తొందరగా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.